బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలోని వీడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కారు నుజ్జు కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను బళ్ళారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేష్, గోవిందరాయ, అమరేష్గా గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలోని విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వీరిని. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన మంచు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో హేమంత్ మరింత సమాచారం అందిస్తారు. హేమంత్, చెప్పండి, అసలు కారు ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? లక్ష్మీనాథ్, ఏదైతే అనంతపురం జిల్లా ఈ ఉరవకొండ నియోజకవర్గం విడపనగల్లు సమీపంలో కారు అదుపు తప్పి ముగ్గురు మృతి చెందారు. ఏదైతే ఈరోజు తెల్లవారుజామున ఉదయం రిటర్న్ వస్తున్న క్రమంలో, అంటే బెంగళూరు నుంచి బళ్ళారికి రిటర్న్ వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే కారు బలంగా చెట్టును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ధాటికి ఎక్కడైతే ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బెంగళూరు నుంచి బళ్ళారికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మీద ఈ ప్రమాదంలో కారులో మొత్తం మీద ఇద్దరు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీరు బళ్ళారికి చెందిన డాక్టర్లు, అలాగే ఒక ఎవరైతే కారు డ్రైవర్ మృతి చెందారు. ఈ కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన ఓపీడీ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో యోగీష్ గోవిందరాజు, అమర్ గౌడ్, వీళ్ళంతా విహారయాత్రకు వెళ్లారు బ్యాంకాకు. తిరిగి రిటర్న్ వస్తున్న క్రమంలో స్వదేశానికి అయితే చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఉదయం తెల్లవారుజామున 1:30 బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బళ్ళారికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దీన్ని వేగంగా కారు నడపడం, అలాగే రోడ్డు మొత్తం మంచు కప్పేసి ఉండడంతో డ్రైవర్ కి రోడ్డు కనపడకపోవడంతో తీసుకువెళ్లి ఏకంగా చెట్టుకు బలంగా గుద్దడంతో ఢీకొట్టడంతో మొత్తం మీద అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎవరైతే వైద్యులు ఉన్నారో వీరు యోగీష్ గోవిందరాజు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే డ్రైవర్ కూడా వెంకట నాయుడు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో డాక్టర్ ఎవరైతే ఉన్నారో అమర్ గౌడ్, ఇతడు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం మీద అతన్ని కూడా వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి నుంచి స్థానిక ఆసుపత్రికి అయితే పంపడం జరుగుతుంది. మొత్తం మీద అయితే అక్కడ జరిగిన సంఘటన ఒక్కసారి గమనిస్తే తీవ్రమైన మంచు కప్పేసి ఉండడంతోనే, రోడ్డు మార్గం కనపడకపోవడంతోనే కారు డ్రైవర్ తీసుకువెళ్లి చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నటువంటి పోలీసులు చికిత్స నిమిత్తం అయితే ఎవరైతే ఈ అమర్ గౌడ్ ఉన్నారో ఇతన్ని బళ్ళారి ఆసుపత్రికి అయితే తరలించారో. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందనేసి వైద్యులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతని ఈ నిర్లక్ష్యం వల్లనే, అంటే అతను నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేసి సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే దాన్ని తీరును పరిశీలించినటువంటి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. లక్ష్మణ, థ్యాంక్ యూ హేమంత్. లోపల